లెవెల్ వేయడానికే బోర్డు అంత ఖర్చు అవుతుంది కదా, ప్లస్ అది వాటర్ ఏరియా, ఖర్చు ఎక్కువ అవుతుంది అది ఆటోమేటిక్గా. అందువల్ల రేటు పెరుగుతుంది. ఇప్పుడు మామూలు రోడ్డు మీద రోడ్డు వేయడం వేరు, ఇప్పుడు హైవే మీద రోడ్డు వేయడం మీకు పెద్ద కష్టం కాదు. అదే దీంట్లో వేసేటప్పటికి బోర్డు అంత చేయాల్సి వస్తుంది పొలంలో వేసేటట్టయితే కనుక. అట్లాంటి సమస్య అది. అది కాస్త హడావిడి నడుస్తుంది కొన్ని రోజుల పాటు, పట్టించుకోరు. కాబట్టి జనం అయితే అమరావతి ముందు తొందరగా వేగంగా పూర్తి కావాలనుకుంటున్నారు. ఇప్పటికే బిల్డింగ్లు కనబడుతున్నాయి, మీరు చెప్పినట్టు రంగులేసిన బిల్డింగ్లు. హైవే మీద నుంచి వెళ్తున్నామంటే మనకు కనబడుతుంది. మంచిదే, మంచి పరిణామం అది. అంటే దానివల్ల ఎంతవరకు సామాన్యులు అక్కడ రాగలుగుతారు వీటి వల్ల? ఈ ఓన్లీ ఐఏఎస్ అధికారుల బిల్డింగ్ లో లేదంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఈ పూర్తి అయితే సామాన్యులు అక్కడ వచ్చి ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఇప్పట్లో? సామాన్యుడికి ఏమో అవసరం సార్, సెక్రటరీకి వచ్చి చంద్రబాబుని చూడాలా, మంత్రులను చూడాలా, చూస్తానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అక్కడికి లోపలికి రానియరు కదా. కాంట్రాక్టర్లు లేకపోతే గుమస్తాగిరి చేసేవాళ్ళు లేకపోతే పైరువీలు చేసుకునేవాళ్ళు వస్తారు అక్కడికి, అంతే. మిగతా వాడు ఎందుకు వస్తాడు? నేను అనేది ఒక రాజధాని ప్రాంతంగా నిర్మాణాల పరంగా అభివృద్ధి చెందాలి అంటే మామూలు కట్టడాలు కూడా రావాలి. అది ఇవి వచ్చినంత మాత్రం అవి వస్తాయా నేను అనేది? అంటే వీళ్ళ చేతుల్లో లేదు కదా, జనం చేతుల్లో ఉంది. జనం ఎంతవరకు వస్తారు అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఈ ఎలక్షన్స్లో ఎగబడి వస్తారని నేను అనుకోను. ఆఫ్టర్ ఎలక్షన్స్ వీళ్ళే గెలిస్తే రావచ్చు. అంటే ఈ బిల్డింగ్లు చూసి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కాస్తంత డెవలప్ అవుతుందా, స్టార్ట్ అవుతుందా ఒకవేళ అక్కడ? ఆల్రెడీ వెంచర్లు